ఇది జరిగినది అబుకు లోయల్లో, కొండల మధ్య మబ్బు కమ్ముకున్న ఓ చలికాల రాత్రి. ఆ రోజు విశాఖ నుంచి అబుకు వెళ్లే చివరి బస్సు బయలుదేరింది. అందులో 6 ప్రయాణికులు మాత్రమే ఉన్నారు. అందరిలోనూ చివరి సీట్లో కూర్చుంది ఓ బామ్మ. ఒళ్ళు ఒడిసిపట్టుకుని మౌనంగా కూర్చుంది. బస్సు కొండలలోకి ఎక్కుతుండగా మబ్బు ఇంకా దట్టంగా వచ్చింది. వెంటనే బస్సు లోపల లైట్లు జిగేల్మంటూ ఆపారిపోయాయి. బయట చల్లగాలి, లోపల నిశ్శబ్దం. డ్రైవర్ కళ్లల్లో బెంగ. అప్పుడు ఆ బామ్మ లేచింది. నెమ్మదిగా ముందుకు వచ్చింది. బాబూ, ఇక్కడే ఆపరా బస్సు, నాకింకా వెళ్ళాలి అంది. చుట్టూ చూస్తే ఏ వీధి లేదు. గుట్టలు, అడవి తప్ప ఇంకేమీ కనిపించట్లేదు. డ్రైవర్ నిశ్శబ్దంగా బస్సు ఆపాడు. ఆవిడ దిగింది. 2 అడుగులు వేసింది. మబ్బులోకి పోయింది. ఎవ్వరికీ మాట రాలేదు. అందరూ ఒక్కటే ప్రశ్న: ఇక్కడ ఎవడు దిగతాడు? ఎప్పుడో ఓ బామ్మ అక్కడ పడిపోయి చనిపోయిందట. అప్పటినుంచి ప్రతి చలికాలంలో అదే బస్సులో, అదే టైంలో, అదే స్థలంలో మళ్ళీ మళ్ళీ వస్తుందట.